ఈగల్ మైండ్ సెట్ అంటే కేవలం ఎత్తులో ఎగరడం మాత్రమే కాదు, సమస్యను చూసే విధానం, ఆ సమస్యను అవకాశంగా మార్చుకునే తత్వం. ఈగల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన పాఠం ఒంటరితనం మరియు ఎత్తు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈగల్స్ ఎప్పుడూ గుంపులుగా ఎగరవు. పిచుకులు గుంపుగా ఉంటాయి, గొర్రెలు మందగా వెళతాయి. కాని ఈగల్ మాత్రం ఒంటరిగా ఆకాశాన్ని శాసిస్తుంది. దీని అర్థం మనం అందరినీ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవాలని కాదు. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటంటే, నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు, నీ ఆలోచనలు ఉన్నతంగా ఉన్నప్పుడు, సామాన్యమైన ఆలోచనలు ఉన్నవాళ్లతో నువ్వు కలవలేవు. నీ లక్ష్యం ఆకాశమైతే, నేలమీద గింజలు ఏరుకునేవాళ్లతో స్నేహం చేస్తే నువ్వు ఎప్పటికీ ఎగరలేవు. ఈగల్కి తెలుసు, తనతో పాటు ఎగిరే సత్తా కేవలం ఇంకొక ఈగల్కి మాత్రమే ఉంటుంది అని. అందుకే అది పిచ్చుకులతో టైం వేస్ట్ చేసుకోదు. మనిషి జీవితంలో కూడా అంతే. నీ డ్రీమ్స్ పెద్దవి అయినప్పుడు, నీ పక్కన ఉండేవాళ్ల సంఖ్య తగ్గిపోతుంది. జనం నిన్ను, వీడికి పొగరు, వీడు ఎవరితో కలవడు అని అంటారు. లేదా ఒంటరిగానైనా సరే గమ్యం వైపు సాగిపోవడం. ఒంటరితనం బలహీనత కాదు, అది బలవంతుడి లక్షణం. మన జీవితంలో మనం ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఫోకస్ లేకపోవడం. ఈగల్ వేటకి వెళ్ళినప్పుడు గమనించండి, అది పదే పదే దిశను మార్చదు. టార్గెట్ ఫిక్స్ అయ్యాక అది రాకెట్లా దూసుకెళ్తుంది. ఆ ఏకాగ్రతే దాని విజయ రహస్యం. మనిషికి కూడా కావాల్సింది అదే లేజర్ షార్ప్ ఫోకస్. ఆ ఒత్తిడిని, ఆ విమర్శలను ఇంధనంగా మార్చుకోవాలి. నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్న ఆ గాలిని వాడుకుని నువ్వు మరింత పైకి ఎగరాలి. కష్టాలు నిన్ను ఆపడానికి రాలేదు, నీలోని శక్తిని బయటకు తీయడానికి వచ్చాయి. సమస్యను చూసి భయపడేవాడు సామాన్యుడు, సమస్యను నిచ్చెనగా మార్చుకునేవాడు ఈగల్ మైండ్ సెట్ ఉన్నవాడు. కాకితో యుద్ధం. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈగల్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒక్కోసారి కాకి వచ్చి ఈగల్ వీపుమీద కూర్చుని దాని మెడను పొడుస్తూ విసిగిస్తూ ఉంటుంది. కాని ఈగల్ ఆ పని చెయ్యదు. కాకితో గొడవపడదు. మరి ఏం చేస్తుంది? ఈగల్ నిశ్శబ్దంగా తన రెక్కలు విప్పి ఇంకా ఎత్తుకు ఎగరడం మొదలుపెడుతుంది. ఈగల్ పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాకికి అంత ఎత్తులో ఊపిరాడదు. దాంతో కాకి దానంతటా అదే సొమ్మసిల్లి కింద పడిపోతుంది. మిత్రమా, మన జీవితంలో కూడా ఈ కాకులు చాలా ఉంటాయి. మనల్ని విమర్శించేవాళ్లు, మన గురించి లేనిపోని పుకార్లు పుట్టించేవాళ్లు, మన టైం వేస్ట్ చేసేవాళ్లు, మనల్ని రెచ్చగొట్టేవాళ్లు. వీళ్ళందరూ కాకుల్లాంటివాళ్లు. వాళ్లతో నువ్వు గొడవ పడ్డావు అంటే నువ్వు కూడా వాళ్ల స్థాయికి దిగజారిపోయావు అనర్థం. నీ శక్తిని, సమయాన్ని వాళ్లతో వాదించడానికి ఖర్చు చేయకు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీ ఎత్తుని పెంచుకో. నువ్వు సక్సెస్లో, జ్ఞానంలో, సంపదలో, వ్యక్తిత్వంలో ఇంకా పైకి ఎదుగు.